హలో అండి అందరికి. కొంతమంది అత్తలు ఉంటారు, ఏదైనా పండుగ వచ్చిందంటే సరే తినడానికి 2-3 కావాలి, పనేనక పని చెప్తూనే ఉంటారు. పండగకి సంబంధించిన పని అయిపోయినా సరే మరి వండుకొని ఇంత తిందాం, తిన్న తర్వాత మళ్ళీ వేసుకుందాం అని అన్నారు. ఆ వండిన అన్ని తీసి ఊడ్చి పెట్టిన తర్వాత మళ్ళీ మనం తిందామని అంటారు. అట్లా ఏదో ఒకటి చెప్పుకుంటే పొద్దుమికనిస్తారు ఇక తింటానికి. పండగకి వారం ముందు నుంచే ఉన్న సామాన్లన్నీ తీసి తోంపిచ్చుడు, లేకపోతే ఉన్న పక్క బట్టలన్నీ తీసి పిండి పిచ్చుడు, లేకపోతే 2-3 రోజుల ముందు నుంచే ఇల్లంతా శుభ్రం చేపించడం అన్ని వేస్తారు. మళ్ళీ వన్స్ మళ్ళీ ఉన్నదంతా మళ్ళీ క్లీన్ చేసుకురమ్మని మళ్ళీ చెప్తారు. పండగ రోజు ఉదయం లేచి వాకిట్లో ముగ్గు పెట్టినప్పటి నుంచి మధ్యాహ్నం తినేంత వరకు ఇంటికి సంబంధించిన అంత పని కోడలు చూసుకోవాలి. కానీ దేవుని దగ్గర పూజ చేసి నైవేద్యం పెట్టుడు మాత్రం అత్తవంతు. దానికే ఇంకా పక్కింటోళ్ళు, పొరిగింటోళ్ళు, లేకపోతే చుట్టాలు ఎవరైనా ఫోన్ చేసి తిన్నారా, పండగ మంచి జరిగిందా, జరుపుకురా అని అడిగితే ఏడా నైవేద్యమే ఇప్పుడు పెట్టిన ఇప్పటిదాకా పని అయిందని. ఇంట్లో కూడా ఏం చేసినా చేయకపోయినా అన్నిటికీ లేట్ అయింది, ఇప్పటిదాకా వేసుకుంటూనే కూర్చున్నా అని చెప్పే అత్తలు ఉంటే నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. ఈ రోజు ఉగాది సెలబ్రేషన్స్ మీరు ఎట్లా వేసుకోరో నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అందరికీ హ్యాపీ ఉగాది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మనింటి ముచ్చట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.